ఝాన్సీ రాణి కన్నా ముందే బ్రిటిష్కి ఎదురు తిరిగిన తొలి భారత రాణి ఒకరు ఉన్నారు. కానీ నేటి తరం ఆమె పేరునే ఎక్కువగా ఎవరికీ తెలియదు. ఆమె మరెవరో కాదు, రాణి వెలునచ్చియార్. 1750-60 ఏళ్ల మధ్యలో తమిళనాడులోని శివగంగి రాజ్యంలో బ్రిటిష్ దాడులు ప్రారంభమయ్యాయి. రాజు మురుగపోజు బోధయ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆమె మాత్రం పడిపోలేదు, మళ్ళీ లేచింది. తన చిన్న కుమార్తెతో అడవుల్లో దాగుతూ వేలాది మందిని కలిసి తన సొంత సేనను తయారు చేసుకుంది. ఫ్రెంచ్ సైన్యం, మరాఠాలు ఇంకా తెప్పుల వీరుల్ని ఒకే పక్కకు తీసుకొచ్చారు. అది అప్పట్లో అసాధ్యం. ఆమె అత్యంత నమ్మిన యోధురాలు సీలై అంబి బ్రిటిష్ గన్ పౌడర్ గోదాంని తన ప్రాణాలతో పేల్చి వారి సైన్యాన్ని భయంతో తలదాచుకునేలా చేసింది. ఈ దాడికి బ్రిటిష్కి ఒక్క సమాధానం లేదు. చరిత్రలోనే తొలిసారిగా ఒక రాణి స్వయంగా తన రాజ్యాన్ని తిరిగి గెలిచింది. మరిచిపోయినా కానీ మహోన్నతమైన యోధురాలు రాణి వెలునచ్చియార్ మనకు ఒకే పాఠం చెప్తుంది: ధైర్యం ఉన్న చోటే స్వేచ్ఛ ఉంటుంది.